అందరికీ సప్రేమ సాయిరామ్. ఎ వెరీ హ్యాపీ ఈశ్వర బర్త్డే. నాకు పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వటం పెద్దగా తెలీదు, సూక్తులు చెప్పడం అంతకంటే తెలీదు. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పిన 4 కథలు గుర్తున్నాయి. స్వామి చూపించిన మార్గం గుర్తున్నది. అది మీతో పంచుకుంటాను అంతే. నాట్ పెద్ద ఉపన్యాసం, బోర్ కొట్ట అట్లాంటివి ఉండదు నా దగ్గర నుంచి. మనకు 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒక్కొక్క యుగం నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చాలు, ఎక్కువ కాలి మనం. రైట్, ఓకే. కృతయుగంలో జమదగ్ని మహర్షికి 5 కొడుకులు. అందులో అందరికంటే చిన్నవాడి పేరు పరశురాముడు, సాక్షాత్ నారాయణాంశ. వెల్, జమదగ్న మహర్షికి రేణుకకు ఏదో తేడాలు వచ్చాయి. జమదగ్న మహర్షి కోపం వచ్చేది. ఆ కథ కాస్త తత్వంతో కూడింది, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. అయితే ఆ ఋషి ఏం చేశాడంటే కొడుకులను పిలిచాడు. కోపం వచ్చింది, భార్య మీద కోపం వచ్చి కొడుకులను పిలిచాడు. పిలిచేసి, అరే అమ్మ నరకేయండి రా అని చెప్పాడు. అలా ఎలా అవుతుంది, అమ్మని నరకడం ఏంటి, నోవే. పెద్దాడు నోవే అన్నాడు, ఇంగ్లీష్లోనే అన్నాడు. రెండో వాడు వచ్చాడు, ఓ నాన్న అమ్మని చెప్పమ్మా, అమ్మని చెప్పను. మూడో వాటిని, 4వ వాటిని అందరికీ అన్నారు. అంతే కదా, అమ్మ చెప్తారు ఎవరైనా. అందరికంటే చిన్నవాడు పరశురాముడు అడొచ్చాడు. అరే నరకేరా అమ్మని అన్నాడు. నరికేశాడు. ఒక కత్తి తీసుకున్నాడు, నరకే పరచాడు. మెడకాయ మించి తలకాయ దూరం అయిపోయింది, తల్లి చనిపోయింది. అదేంటిది, ఈశ్వరం బట్టి మాతృత్వము గొప్పతనం గురించి చెప్పాలంటే ఈవిడేంటి తల్లిని నరకేయడం గురించి చెప్తుంది అనుకుంటున్నారా? వెయిట్. సో తల్లిని నరికేశాడు. ఇప్పుడు తండ్రికి సంతోషం వేస్తుంది. మాట విన్నావు, నీకేం వరం కావాలో కోరుకో, ఇచ్చేస్తానని చెప్పాడు. రైట్. తల్లిని చంపినందుకు తండ్రి ఏమన్నాడు, ఏం వరం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను అనగానే డియూను పరశురాముడు ఏమన్నాడు తెలుసా? మమ్మల్ని బతికిచ్చు అన్నాడు. ఆడ చంపాడు, మెడకేమిచ్చి తలకే తీసేశాడు. అవునా? ఏం వరం కావాలో కోరుకో అనగా మమ్మల్ని బతికిచ్చు అన్నాడు. అదేంట్రా, నువ్వు అన్నోగా ఇస్తాని, అందుకని బతికిచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత త్రేతాయుగానికి వద్దాం. ఆ కథ అన్నిటికీ లింక్, మళ్ళీ కనెక్టింగ్ ది డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఐ కనెక్ట్ ఇట్ లేటర్. తర్వాత త్రేతాయుగానికి వద్దాం. త్రేతాయుగం లోపల రాముడు కదా, తండ్రి మాట మీద ఎక్కడ పోయాడు, అడవికి పోయాడు. ఎన్నేళ్ళు పోయాడు? 14 సంవత్సరాలు వెళ్ళాడు. ఓకే. అప్పుడు కౌశల్య ఉంది, నానా నువ్వు వెళ్ళవుతురా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. తండ్రి మాట నిలబడ ధర్మమే ఏదంటే తల్లి మాట వినడం కూడా ధర్మం వేరు నాన్న. నువ్వు పోతే కొడుకా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేని, నేను కూడా వస్తా అంటది. కానీ అప్పుడు రాముడని కాదమ్మా, అమ్మ నాన్న దగ్గరనే నువ్వు ఉండాలి, నేను వెళ్తాను అంటాడు. అమ్మని అక్కడనే వదిలిపెడతాడు. రాముడు అడవికి వెళ్తాడు. ఈ కథ మీకు తెలుసు కదా. 14 సంవత్సరాలు. అరణ్యావాసంలో జరుగుతుంటే చాలామంది రాక్షసులు, వాలి సంహారము, ఆ తర్వాత రావణాసురుడు సీతను తీసుకెళ్ళటము, వారధి కట్టడం, ఇవన్నీ జరుగుతాయి. రావణాసురుడిని రాముడు ఓడిస్తాడు, చంపేస్తాడు. ఒక మాట కాస్త నిజం మాట్లాడుకుంటే అయోధ్య కంటే కూడా లంక చాలా బాగుంటుంది. లంక చాలా రిచ్గా ఉంటుంది, అంత మొత్తం బంగారంతో ఉంటుంది. అయోధ్య కూడా మంచి నగరమే, కానీ పోలికే పెట్టేది అంటే అయోధ్య కంటే లంక ఇంకా బాగుంటుంది. లక్ష్మణునికి కొంచెం బాగుంది కదా అన్న, ఎట్లాగో రాజని చెప్పేసాం కదా, మనం ఇక్కడ సెటిల్ అవుదాము అని అంటాడు.
అయోధ్యలో ఎవరున్నారు? భరతుడు ఉన్నాడు. అది వాడి గోల్డ్ చాలా బాగుంది. యు నో వాట్ రామ సెడ్? రాముడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు స్వర్ణమయీ లంక, లంక ఎంత స్వర్ణమయం, స్వర్ణం అంటే బంగారం. అప్పుడు స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. లక్ష్మణ నాకు ఇష్టం కావట్లేదు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదిపి గర్యసే. అఫ్కోర్స్ అయోధ్య లంకంతా అందంగా ఉండి ఉండకపోవచ్చు, ఇంత రిచ్గా ఉండి ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఎవరున్నా అమ్మోని ఎదురే వారి నాకు అక్కడ ఇష్టము, అమ్మ దగ్గర పోతే ఇష్టము. తండ్రి మాట మీద అడవికి పోయిండు, తల్లిని వదులుకోలేదు. రెండవ ఎగ్జాంపుల్, మూడవ యుగానికి ద్వాపరానికి వద్దాం. కృష్ణుడు రైట్, అంతే కదా. యుద్ధం అయిపోయింది, కౌరవ సంహారం జరిగింది. కౌరవులు 100 మంది కళ్ళుకొని చచ్చిపోడుకున్నాడు, అందరూ చనిపోయారు. అప్పుడు పరామర్శించడానికి కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్తాడు. గాంధారికి కృష్ణుడి మీద చాలా కోపం ఉంటుంది. అరే నాకు 100 మంది కొడుకులు, ఈ కృష్ణుడు ఒక్క కొడుకును కూడా బతికించలేదు. కుంతికేమో 5 కొడుకులు, 5 కొడుకుల్ని అలాగే బతికించాడు అని గాంధారికి కృష్ణుడి మీద కోపం వస్తుంది. కోపం వచ్చి కృష్ణుని నిలదీస్తుంది. నో కృష్ణ, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్, యూ హ్యావ్ డన్ మిస్టేక్, నువ్వు తప్పు చేసావు. నాకు 100 కొడుకులా, ఒక్క కొడుకుని కూడా బతికించలేదు కదా, ఇది ఎక్కడి ధర్మము, ఇది ఎక్కడి న్యాయము, తప్పు కదా. డు యు నో వాట్ కృష్ణ సే? కృష్ణుడు ఏమో తెలుసా? అత్త గాంధారి, నీకు 100 మంది కొడుకులు కదా, ఒక్కళ్ళనైనా నువ్వు చూసావా? గాంధారి కళ్ళకి గద్దలు కొట్టుకుని ఉంటుంది కదా, గాంధారికి కనిపించదు. నువ్వు ఒక్కళ్ళనైనా చూసావా? అత్త, తల్లి దృష్టికి నోచుకొని వాడు భగవద్ దృష్టికి నోచుకోడు. తల్లి కొరన ఉండవలసిందే. నువ్వే చూడలేదక్క అత్త నీ కొడుకుని. దానికి ముందు ఏమవుతుందంటే దుర్యోధను వెళ్ళి దండం పెట్టుకుంటూ అప్పుడు చెప్తుంది, ధర్మో రక్షతే రక్షతే అంటుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ గెలుస్తుంది నా అంటే సరే. కానీ కృష్ణుడు ఏమంటాడు? తల్లి అత్త నువ్వే చూడలేదు నీ కొడుకులని, తల్లి దృష్టికి నోచుకొని వాడికి దైవ దృష్టి లభించదు. తల్లి ప్రేమ పొందిన వాడికి భగవత్ ప్రేమ లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ కృష్ణ సేస్. మూడయ్య ఇంకోటి దగ్గర కొత్త. ఇప్పుడేంటి? కలియుగం. ఎవరు దైవము? ఏమైందంటే అసలు స్వామి చిన్నప్పటి నుంచి కాస్త లీల తన భగవత్ అది ప్రదర్శిస్తున్నప్పటి నుంచి అక్కడ మామూలుగానే ఉన్నారు. ఎప్పుడైతే జనాలు వస్తున్నారో స్వామి రండి అది ఇది అంటే ఆ తల్లి హృదయం ఎక్కడో భయపడింది. ఆమెకు తెలుసు కానీ భయపడింది. ఒకసారి స్వామిని పట్టుకొని అడుగుతుంది, స్వామి మీరు నన్ను పుట్టుపర్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతారా? మీ కొరకు ఎవరెవరో పెద్ద ఆవిడికి అప్పటిదాకా కారు అంటే ఏంటో కూడా తెలీదు, బస్సు కూడా తెలీదు, ఎట్ల బండి తప్ప వేరే తెలీదు. అలాంటి ప్రదేశానికి కార్లలో వస్తున్నారు, బూట్లు వేసుకొని వస్తున్నారు, చెప్పులు తెలియని ఆ కుటుంబానికి బూట్లు వేసుకొని వస్తున్నారు. అడిగి భయం వచ్చింది. అయ్యి బాబోయ్ వీళ్ళందరూ వచ్చారు, నా కొడుకుని ఎక్కడికే తీసుకెళ్ళిపోతారని భయపడతారు. స్వామి మీరు వెళ్ళిపోతారా? భయం వేస్తుంది. స్వామిని అడుగుతుంది, స్వామి నన్ను వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టేదంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ఇవన్నీ తీసుకెళ్తాడు. అది కాదు, నన్ను పుట్టపర్తిని వదిలిపెట్టి ఇక్కడ పోవద్దు. స్వామి అమ్మా ప్రపంచాన్ని పర్తికి తెప్పిస్తా, నేను ప్రపర్తి వదిలిపెట్టి పోను అన్నటువంటి ఆ మాట ఆవిడ తదనంతో స్వామి మహాసమేధి అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. దీనివల్ల మీకేం తెలుస్తుంది? దీంతోనే మీకేం తెలుస్తుంది? తల్లి మాత్రమే ఇంపార్టెంట్. తల్లి అంటే ఇక్కడ ఒకటి పదము తల్లి వాడినా కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఒకటి, స్థానం ఒకటే,
భావం ఒకటే. బహుశా పేరు మారుతాం తల్లి తండ్రి అనేది, అంతేకాని అదర్వైజ్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ స్వామి ప్రౌడ్. మై లైఫ్ ఈజ్ మై మెయిన్ ఉద్దేశం ఇదే. ఒక చిన్న సంఘటన చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి పుట్టుపర్తిలో మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. మ్యూజిక్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో ఏమంటే బేసిక్స్ అందరూ అన్నీ నేర్చుకోవాలి. వోకల్ నేర్చుకోవాలి, ఇన్స్ట్రుమెంటల్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే ఎలెక్టివ్స్ ఉంటాయి. నువ్వు ఇన్స్ట్రుమెంటల్ పోతావా, మృదంగం పోతావా, తబలా పోతావా, వీణ పోతావా, వోకల్ పోతావా, అదేదో ఉంటుంది. వాళ్ళ చాయిస్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. వెల్, ఇక్కడ ఎవరికైనా తెలుసు కిషోర్ అనే స్వామి స్టూడెంట్, బహుశా ఇక్కడ యూత్ వాళ్ళకి తెలిసి ఉండాలి. వెల్, కిషోర్ ఏం చేసాడు, ఫస్ట్ ఇయర్ అక్కడే చదువుకున్నాడు. సెకండ్ ఇయర్కి వచ్చాడు. కిషోర్ వాళ్ళ నాన్నకి మృదంగం అంటే ఇష్టం. లిసన్ కేర్ఫుల్లీ. కిషోర్ వాళ్ళ నాన్నకి మృదంగం అంటే ఇష్టం. కిషోర్ బాగా పాడతాడు కూడా, చాలా బాగా పాడతాడు అబ్బాయి. సో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏమైంది, మ్యూజిక్ కాలేజ్ టీచర్స్ కిషోర్ ఏమన్నారంటే, నాన్న నువ్వు సెకండ్ ఇయర్లో వోకల్కి వెళ్ళు, సింగింగ్కి వెళ్ళు, మృదంగం కాదు, వేరే వాళ్ళకి సీట్ వచ్చింది. అంటే ఇటు కిషోర్ నో, నాకు మృదంగంలోనే కావాలండి సీటు. కాదమ్మా, నువ్వు మంచిగా పాడుతున్నావు, మృదంగం వేరే వాళ్ళకి ఇస్తాము, స్వామికి కూడా నువ్వు భజన పాడితే చాలా ఇష్టము, స్వామి సంతోషపడుతున్నారు, నువ్వు నువ్వు వోకల్లో చేరవాలి. లేదండి నేను మృదంగంలో సీట్ వస్తే చేరుతా, ఒకవేళ సీట్ రాకపోతే నేను మీ ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటా అన్నాడు. కిషోర్ వినట్లే. మ్యాటర్ స్వామి దగ్గరికి పోయింది. స్వామి అడిగారు, నాన్న బాగా పాడతావు. స్వామి స్వయంగా కిషోర్తో చెప్పాడు, నాన్న బాగా పాడతారో వోకల్ తీసుకో అని చెప్పారు. స్వామి అంటే ఇష్టం, అందుకని నేను మృదంగమే నేర్చుకుంటాను, వోకల్లో నేను ఉండను. సాక్షాత్తు భగవంతుడు చెప్పినా కూడా అబ్బాయి ఏమన్నాడు, నేను నాకు మృదంగమేక మా నాన్న చెప్పినట్టు వింటా, అంతే, ఎవరు చెప్పిన నేను విన్నా, అంతే కదా, దాని అర్థం అదే కదా. లేదంటే స్వామి నాకు మృదంగంలో కనుక నాకు సీట్ రాకపోతే నేను వెళ్ళిపోతానండి, మా ఊరికి వెళ్ళిపోయి నేను చదువుకుంటాను. స్వామి మాట్లాడి అందరికీ అర్థమైంది. కిషోరు బ్యాగ్ చదువుకొని వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోక తప్పదు, అడైపోవాల్సిందే. స్వామి కోపం వచ్చింది అనుకున్నారు, అంతే, అంతే కదా. సాక్షాత్తు స్వామి చెప్తే వీళ్ళది. యూనో, నెక్స్ట్ మార్నింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని స్వామి పిలిచారు. కిషోర్కి మృదంగంలో సీట్ ఇచ్చేసేయండి, సీట్లు ఎక్కువ చేయండి, చేసి కిషోర్కి మృదంగంలో సీట్ ఇవ్వండి. అలా ఇలా స్వామి, కిషోర్ భజన చెప్తే మీకు ఇష్టం కదా, కిషోర్ పాట పాడితే మీకు ఇష్టం కదా, మీరు అట్లా వోకల్ కాదని మృదంగం చెప్పానండి. ఎలా చెప్తున్నారు, నాకు కిషోర్ పాడితే ఇష్టమే, సంతోషమే, కరెక్టే, కానీ వాడు తండ్రి మాట వినడానికి నన్ను కూడా తోలుకుంటున్నాడే, అది బాగా ఇష్టం అని చెప్పడం. సో భగవంతునికి ఏది ఇష్టమో, ఇందాక కృష్ణుడేమన్నాడు, తల్లి చూపు నోచుకుంటే భగవద్ దృష్టి ఉంటుంది అన్నాడు. స్వామి చెప్పాడు, వాడు తండ్రి మాటకు విలువిస్తున్నాడు. తల్లి తండ్రి పేరెంట్, అదే నాకు ఇష్టము, నేను చెప్పినట్టు వినటాన్ని కాదు, తల్లిదండ్రులు చెప్పటం విన్నాడు అని. ఇది మనం చూడాల్సింది. దిస్ ఇస్ వాట్ స్వామికి ఏది ఇష్టము, జస్ట్ మై లైఫ్ కాదండి, కాదు. దిస్ ఇస్ ఫర్ బోత్ ద ఎల్డర్స్ అండ్ ఆల్సో ద చిల్డ్రన్. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ అంతేనండి. కేవలం అక్కడగా ఆయన ఏం చెప్పారో అది ఆచరించేటువంటి ప్రయత్నం. ఐ టెల్ యు వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎక్కువ టైం తీసుకోండి. వన్ మోర్ ఎగ్జాంపుల్, మీకు కేబీసీ ప్రోగ్రామ్ తెలుసా? పెద్దవాళ్ళకి తెలుసు అంటే బహుశా చిన్నవాళ్ళు. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ తెలుగులో వచ్చేది మనకు కూడా. వెల్, నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు.
మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ పేరేంటి, మీ హాబీస్ ఏంటి, మీకు అట్లాంటివన్నీ అన్నీ. అందులో మీకు ఎవరంటే ఇష్టమో ఒక ప్రశ్న, దాని కింద ఎందుకు ఇంకొక ప్రశ్న. మీకు ఎవరంటే ఇష్టమో అయితే మా అమ్మ. ఓకే, ఏమన్నా నేను మా అమ్మ. కింద ఎందుకు నేనేం రాయలేదు. అయిపోయింది. హాట్ సీటింగ్ మీద ఆడ ఎదురుగా చిరంజీవి అన్నాడు. ఇక్కడ నేను కూర్చున్నాను, మాట్లాడుతున్నాము, క్వశ్చన్స్ జరుగుతున్నాయి, ఏదో డబ్బులు వస్తున్నాయి. ఓకే, మధ్యలో ఒకసారి చిరంజీవి అడిగారు, మేడం మీరు మీకు ఎవరంటే ఇష్టమో అని అడిగితే అమ్మ అని రాశారు కదండి. అమ్మ కదండి, మా అమ్మ అని చెప్పిన. అంతే కదా, నాకు మా అమ్మ ఇష్టం, మీ అమ్మ నాకెందుకు ఇష్టం? సింపుల్ మ్యాన్, నాకు మా అమ్మ ఇష్టం. మా అమ్మ అంటే అవునండి, మా అమ్మ అంటే ఇష్టం. అవునండి, నాకు మా అమ్మ అంటే ఇష్టం. ఎందుకు? కారణం రాయలేదు. ప్రపంచంలో ఏదైనా ఇష్టపడడానికి కారణం ఉంటుంది. అమ్మ అంటే ఇష్టపడడానికి కారణం ఉంటుందా? మామిడి పండు ఇష్టం ఎందుకు? తీయగా ఉంటుంది. గులాబీ ఇష్టం ఎందుకు? అందంగా ఉంటుంది. ఇంకేదో ఇష్టం ఎందుకు? ఏదో కారణం లేదు. బట్ అమ్మ తెలియగలేదు అయితే ఇష్టం కదా. అమ్మ పొడుకోలేదు అయితే ఇష్టం కదా. అమ్మ మాత్రమే ఇష్టం. అమ్మని ఇష్టపడడానికి కారణం ఉండదు. పిల్లలకు చెప్తున్నా, ఒక మాట చెప్పాలా? అమ్మ కోపడుతుంది కదా, అప్పుడు కోపడుతుంది కదా, కోపం వస్తుంది, ఓటేస్తుంది కూడా కదా. కానీ మీకు తెలుసా, మీరు ఏడ్చిన ప్రతిరోజు ఈసారిని ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ గమనించండి, అమ్మని గమనించండి. మీరు ఏడ్చిన ప్రతిరోజు రాత్రి అమ్మ అన్నం తినదు, తక్కువ తింటుంది. ఆమె కడుపు బాధ అవుతుంది. అయ్యో నా కొడుకుని కోపడ్డా, నా బిడ్డని కోపడ్డా. ఏం చెప్తే వీళ్ళు వింటారు? వాళ్ళు వినేటట్టు నాకు చెప్పడం రావట్లేదా? కేవలం నీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, కానీ అమ్మ గుండెలో ఏడుస్తుంది. అయ్యో నా బిడ్డ అని ఏడుస్తుంది. అది అమ్మ. ఓన్లీ మదర్, నాట్ మీ, నాట్ రాముడి తల్లి, నాట్ కృష్ణుడి తల్లి, నాట్ స్వామి తల్లి, నాట్ యువర్ తల్లి, నాట్ మై హర్ తల్లి. ఆల్ తల్లులు ఆర్ సేమ్. అందుకని స్వామి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని స్వామి, అందుకని గాడ్, దట్ ఇస్ వన్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. గాడ్ కుడ్ నాట్ బీ there in all the places or all the times. That is why he created mothers. భగవంతుడు అన్ని వేళల్లో అన్ని ప్రదేశాలలో ఒక్కసారి ఉండలేకపోయాడు. అందుకే ప్రతి మనిషికి ఒక తల్లిని పెట్టాడు అని చెప్పడం. సో తల్లి ఈజ్ నథింగ్ బట్ భగవత్ స్వరూపం. మనం ఇప్పుడు నేర్చుకుందాం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఇదన్నీ పాటలకు పరిమితం చేయదు. స్వామి మెసేజ్ని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, పరిమితం చేయదు, ప్రయత్నం చేయాలి. దట్ ఇస్ వాట్ ఈ మెసేజ్ ఇక్కడ స్వామి ఇయ్యదలుచుకుంది. అండ్ టు ది ఎల్డర్స్ హియర్ విత్ డ్యూ రెస్పెక్ట్స్, పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరు. అల్లరి చేయకో, అల్లరి మాత్రమే చేస్తారు. ఎండలో మాత్రమే తిరుగుతారు. పిల్లలు మనం చెప్పినట్టే మనం చేసినట్టే చేస్తారు. ఇందాక పిల్లలు బాయ్స్ అనుకుంటా దశావతారాలు ఏదో చూపే ఆల్ఫాబెట్స్లో కదా, ఎన్ ఫర్ నరసింహ కదా. ప్రతి వాడు అని చెప్పి నరసింహంలాగా చేశారు. ఆ ఫేస్ చూస్తే అట్నే అనిపించింది. ఎవ్రీబడి యాక్టెడ్ లైక్ నరసింహ. ఐ మీన్ పోస్డ్ లైక్ నరసింహంలాగా యాక్షన్ చెయ్యండి అంటే చెయ్యరు. బహుశా వాళ్ళ టీచర్ యాక్ట్ చేసి చూపించింది, అందుకని చేశారు వాళ్ళు. పిల్లలు మనం చేసినట్టు చేస్తారు, మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. మనం కూడా అంతే. చిన్నప్పుడు అమ్మాయి ఎట్లా చేస్తే మనం అట్లా చేస్తాం, టీచర్ ఎట్లా చేస్తే టీచర్ టైంకి వస్తే మనం టైంకి పోతాం. టీచర్ అంటే మనం చెప్పినట్టు పెద్దలు ఎట్లా చెప్పితే పిల్లలు అట్లా చేస్తారు. అండ్ పిల్లలు కైండ్లీ రిమెంబర్, అయితే ఓకే. ఇక్కడ చిరంజీవి దగ్గరకు వచ్చేటప్పటికి చెప్పాను కదా, అమ్మ అంటే ఇష్టపడడానికి కారణం అంటే కర్లేదండి. మీకెవరంటే ఇష్టం అని అడిగా, అంతేగా. నీకెవరంటే ఇష్టం? డూ యు నో
అంటే అది టెలికాస్ట్ అయినప్పుడు ఎడిటింగ్లో తీసేసారు. నా దగ్గర ఫుల్ రికార్డ్ ఉంది. చిరంజీవి గారు ఏం చేశారు కదా, తను చీరలు తీసి నిలబడ్డాడు. నాకు మా అమ్మ అంటే ఇష్టం అండి. నాకు అది అంటే తను ఆ విధంగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు. సో అందుకే అక్కడ ఏమవుతా అమ్మ అనేటువంటి పదేమే అట్లాంటిది అండి. అమ్మ వేమన పద్యంలో ఉంటుంది, పుట్టోలోని చెదలు పుట్టవా గిట్టవా కదా, తల్లిదండ్రులంతా దయలేని పుత్రుడు. తల్లి తండ్రి అమ్మ అంటే అమ్మ మాత్రమే. అమ్మ మనసు కష్టపడేటే మీకు కష్టమే, ఐ అండర్స్టాండ్. మా అమ్మ దగ్గర మా అమ్మ మెచ్చినట్టు ఉండడం కష్టపడదాం, అమ్మ మాత్రమే. ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్, నథింగ్ డూయింగ్, ఓన్లీ అమ్మ ఈజ్ యువర్ ఫ్రెండ్, అమ్మ ఈజ్ యువర్ డాటర్, అమ్మ ఈజ్ యువర్ టీచర్, అమ్మ ఈజ్ యువర్ గురు అండ్ అమ్మ ఈజ్ యువర్ గాడ్. ఇందాక నేను చెప్పిన కదా, స్వామి చెప్పారు, లివింగ్ ఎగ్జాంపుల్. ఫోన్ నెంబర్ ఇస్తే కిషోర్కి ఫోన్ చేయండి, మొత్తం చెప్తాడు కథ. స్వామి ఎప్పుడు చెప్తారు, నీ తల్లిని సంతోషపెట్టావు, నన్ను సంతోషపెట్టినట్టే. నీ తల్లి చెప్పినట్టు విన్నావు, నేను చెప్తే విన్నట్టే. ఆ విధంగా ఒక పద్యం ఉంది, తరి మాతృణము తీర్చలేని, తరి మాతృ రుణం, తరి మాతృణము తీర్చలేని జనులెంత గొప్పవారైనా, తరి మాతృణము తీర్చలేని జనులెంత గొప్పవారైనా, మందరు ధీరుండునే మేరు బలశాలి అయినను, దిగ్వర్ణాలంకృత వర్ధిల్లుడైనను, ఏమయో తరి మాతృణము తీర్చలేని నర జన్మమా, పుత్రత్వమా. తల్లి రుణం తీర్చలేని కొడుకు పుట్టడవసరమా, ఉండడవసరం, ఒకటి పిలిచారు అంతే. కానీ పద్యాలు చెప్తాము, కథలు చెప్తాము, ఉదాహరణలు చెప్తాము, ఎక్స్పీరియన్స్ చెప్తాము, ఎన్ని చెప్తాం. కానీ అమ్మమ్మ రుణం ఎట్లా తీర్చుకోవాలని సాధ్యమేనా? లేదు కదా. ఎలా సార్? ఆయన చూపించారు సాధ్యమే. స్వామి చూపించారు. స్వామి ఆడపిల్లలు చదివి ఇక్కడ 7వ తరగతికి ఆగిపోతున్నది. పుట్టుపర్తి అప్పుడు చాలా చిన్న ప్రదేశం. అప్పుడు ఆడపిల్ల స్వామి స్థాపించినటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో మొట్టమొదటి అనంతపురం ఆడపిల్లల కొరకు పెట్టించాడు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అనంతపురం మొట్టమొదటి. ఆడపిల్ల చదువు అవకాశం లేకుండా ఉండకూడదని చెప్పి పెట్టారు. స్వామి నీలో కొరకు అందరూ చిత్రావతి దాకపోతున్నారు, అది కూడా ఏం పెట్టిపోయింది. చలో ఇంటింటికి జలపథకం. ఆసుపత్రి కంటే బెంగళూరు పోవాల్సి వస్తుంది వాళ్ళకి. పుట్టుపర్తి వాళ్ళకి హైదరాబాద్ రావటం కంటే కూడా బెంగళూరు పోవడం సుఖం. కొత్త దగ్గర బెంగళూరు పోవాల్సి వస్తుంది, లేదు ఇక్కడే పెడతాను. ఆ విధంగా తీర్చుకున్నారు. ఆయన తలుచుకుంటే చేయకుండా అలా తీర్చుకునే ప్రయత్నం మనం కొంచెం అంత మాత్రం చేయగలం. తల్లి రుణం తీర్చడం అనేది సాధ్యం కాదు, ఆ ప్రయత్నం చెయ్యాలి. ఎలా సాధ్యం? ఆవిడ చెప్పినట్టు వింటుతాం, ఆవిడ ఏం చెప్తా చేద్దాం అంతే. ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మనము ఉండేటువంటి బుద్ధి మనకు అనుగ్రహించాలి. స్వామిని కోరుకుంటూ ప్రశాంత్.